వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే బెస్ట్ క్వార్టర్లీ ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసిన కంపెనీ అండ్ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కస్ చేయబోతున్న స్టాక్ జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అండ్ కంపెనీ అరౌండ్ 10,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ప్రస్తుతానికి 400 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. 52 వీక్ లో నుంచి చాలా మటుకు అప్సర్జ్లో ఉంది. అండ్ స్టిల్ మీకు వాల్యుయేషన్ చూస్తే కనుక పిఈ ఈజ్ అరౌండ్ 13.1 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ అరౌండ్ 172, అంటే హార్డ్లీ 3 టైమ్స్ బుక్ వాల్యూతో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ విత్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ రేషియోస్, ఆర్ఓ ఈజ్ అరౌండ్ 20% అండ్ ఆర్ఓసి అరౌండ్ 19.2%. సో దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా పోయిందో చూడొచ్చు, అండ్ 3 year బేస్ మీద స్టాక్ ఎలా పోయిందో చూడొచ్చు, అండ్ 1 year బేసిస్ మీద స్టాక్ ఎలా పోయిందో చూడొచ్చు. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్ దగ్గరగా కనబడుతుంది. అండ్ జేకే టైర్ ఇండస్ట్రీస్ రీసెంట్గా Q4 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. Q4 FY 2024 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్. అండ్ కంపెనీ అయితే లీడింగ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాలోనే. సో కంపెనీకి అయితే బెటర్ మార్కెట్ ప్రజెన్స్ అయితే ఉంది. అండ్ కమ్ టు Q4 FY 2024 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్లో లైక్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 2% పెరిగింది. టోటల్ రెవెన్యూ దట్ ఈస్ 3,714 crore వచ్చింది. ఎబిటా 28% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి INR 497 crore వస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 55% పెరిగి INR 175 crore వచ్చింది. అండ్ ఇది Q4 FY 2024 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్, దట్ ఈస్ మార్చ్ క్వార్టర్ ఫైనాన్షియల్స్. అండ్ ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ 2024 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక రెవెన్యూ 2% పెరిగి 15,000 crore చేరుకుంటే ఎబిటా 59% పెరిగి 2,122 crore చేరుకుంది. ప్యాట్ అనేది 200% పెరిగింది. సో ప్రాఫిట్ అనేది 207% పెరిగి 811 crore అయితే చేరుకుంది. సో ఓవరాల్గా కంపెనీ బెటర్ ఫైనాన్షియల్స్ని అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ జేకే టైర్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 40+ years ఎక్స్పీరియన్స్ ఉన్న టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీళ్ళకి 12 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 34 million టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. 100 క్లజెన్స్లో ప్రజెన్స్ ఉంది. 10,000+ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద 90th ప్లేస్లో ఉంది గ్లోబల్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో. 6,000+ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ నెట్వర్క్ ఉంది కంపెనీకి. అండ్ 25+ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ క్లయింట్స్ అండ్ మిగతా క్లయింట్స్ అయితే ఉన్నారు. సో స్ట్రాంగ్ కస్టమర్ కనెక్షన్ అండ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ప్రజెంట్ చూస్తే కనుక జేకే టైర్ది లైక్ ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో వీళ్ళు సప్లై చేసేది మారుతి సుజుకి, హుండాయ్, టాటా మోటార్స్, మహేంద్ర, ఫోర్స్ మోటార్స్, హుండాయ్, సో కియా, ఇవన్నీ కూడా. అండ్ ట్రాక్టర్ సెగ్మెంట్లో మహేంద్ర, టాఫే, ఎస్కాట్స్, జాన్ డిరే, స్వరాజ్, సోనాలికా, క్యాప్టెన్, ఐచర్, సో ఇండో ఫార్మ్, ఇవి ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్. ట్రక్ అండ్ బిజినెస్ సెగ్మెంట్లో టాటా మోటార్స్, స్వరాజ్, మజ్దా, అశోక్ లేలాండ్, మహేంద్ర, ఫోర్స్ మోటార్స్, స్కానియా, జేబిఎం గ్రూప్, ఇవన్నీ కూడా సో లీడింగ్ బ్రాండ్స్, మనకు తెలిసిన బ్రాండ్స్. ఓటీఆర్ సెగ్మెంట్లో బిఎంఎల్, ఏస్ అండ్ టాటా, హిటాచి, సనీ, ఎస్కాట్స్, జేసీబీ, ఈ బ్రాండ్స్ కూడా మనకు తెలుసు. 2-wheeler సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్ 2-wheeler ఎలక్ట్రిక్లో, అండ్ ఓకినోవా, సో ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ కూడా వీళ్ళు క్లయింటైల్గా అయితే ఉన్నారు. మొత్తంగా ఒక స్ట్రాంగ్ క్లయింటైల్ అయితే కనబడుతుంది జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్కి. ప్రామినెంట్ కంపెనీ అండ్ ఫర్దర్గా ఎక్స్పాన్షన్లో ఉంది. ఓవరాల్గా ఇండియాలో మీకు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీకి ఇండియాలో 6,000+ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 800+ SKUs ఉన్నాయి. 30+ మొబిలిటీ కస్టమర్స్ ఉన్నారు. 1,300+ ఫ్లీట్ ఆపరేటర్స్ ఉన్నారు. 750+ బ్రాండ్ షాప్స్ ఉన్నాయి. 77 రిట్రీట్ సెంటర్స్ ఉన్నాయి. 140+ సేల్స్, సర్వీస్ అండ్ స్టాకింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ కమ్ టు రెవెన్యూ మిక్స్ చూస్తే కనుక, సో రెవెన్యూ అనేది వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ ద్వారా 16% రెవెన్యూస్ వస్తాయి. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా 23%, రీప్లేస్మెంట్ ద్వారా 1% రెవెన్యూ అయితే వస్తుంది FY 2024లో. అండ్ Q4లో ఎక్స్పోర్ట్ ద్వారా 18%, ఓఈఎమ్స్ ద్వారా 22%, రీప్లేస్మెంట్ ద్వారా 60% రెవెన్యూ అయితే వచ్చింది. అండ్ ప్రోడక్ట్ లైన్ ప్రకారం చూస్తే కనుక FY 2024లో రెవెన్యూ అనేది 2 అండ్ 3-wheeler సెగ్మెంట్ 4% ఉంటే, ప్యాసింజర్ లైన్ రేడియల్ నుంచి 29%, ట్రక్ అండ్ బస్ నుంచి 54%. సో ఎక్కువగా ట్రక్ అండ్ బస్ యొక్క రెవెన్యూ ఎక్కువగా ఉంది. అండ్ Q4 FY 2024లో కూడా ట్రక్ అండ్ బస్ యొక్క వాటా 55% ఉంది, ఫాలోడ్ బై ప్యాసింజర్ లైన్ అండ్ రేడియల్ 31%. 2 అండ్ 3-wheeler సెగ్మెంట్లో హార్డ్లీ 4% మాత్రమే ఉంది వీళ్ళకి రెవెన్యూ మిక్స్ అనేది. అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక, సో రెవెన్యూ ఎలా గ్రో అయిందో చూడండి. లాస్ట్ 5-year రెవెన్యూ గ్రోత్ ఈజ్ అవుట్ స్టాండింగ్. CAGR 15% చొప్పున అయితే రెవెన్యూ పెరిగింది. సో ప్రస్తుతానికి అయితే 15,046 crore ఉంది రెవెన్యూ. అండ్ కమ్ టు ఎబిట్ అండ్ ప్యాట్ చూస్తే కనుక, సో FY 2024లో 2,122 crore ఎబిటా వస్తే, ప్యాట్ అనేది 811 crore వచ్చింది. సో మార్జిన్స్ అనేవి 14% ఉన్నాయి.
అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 9.1% మార్జిన్. సో మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి ఈ కంపెనీకైతే. సో రీసెంట్ టైంలో ఎబిట్ కానీ ప్రాఫిట్ కానీ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ద కన్సర్న్ ఈజ్ నెట్ డెట్ అయితే చాలా మటుకు తగ్గుతూ వస్తుంది. సో డెట్ కంప్లీట్గా తగ్గుతూ వస్తుంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.8గా ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ థింగ్. అండ్ 2.23% నుంచి ఇప్పుడు 0.8కి తగ్గింది నెట్ డెట్ అనేది. అండ్ ఇది డెఫినెట్గా అయితే స్టాక్ పాజిటివ్. అండ్ ఆర్ఓఈ పర్సెంటేజ్ చూడండి 19.9%గా ఉంది. సో రీసెంట్ టైంలో ఆర్ఓఈ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. వెన్ కమ్ టు ఆర్ఓసి ఈజ్ 15.4%గా ఉంది. సో ఈ టూ కీ ఫైనాన్షియల్ రేషియోస్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి. సో ఇది కంపెనీకి అయితే డెఫినెట్గా పాజిటివ్. అండ్ మీకు స్టాక్ ప్రైస్ కూడా ఇయర్ చాలా మటుకు అప్రిషియేట్ అయితే కనబడుతుంది. అండ్ Q4 FY 2024 కంప్లీట్ హైలైట్స్ చూస్తే కనుక కన్సాలిడేటెడ్ బేసిస్ మీద ఇక్కడ టర్న్ ఓవర్ చూడొచ్చు Q4 FY 2024ది అండ్ Q3 FY 2024ది. అండ్ ఆల్సో సీక్వెన్షియల్ బేసిస్ మీద, దిస్ ఈజ్ సీక్వెన్షియల్ బేసిస్ మీద, దిస్ ఈజ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. సో మీకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద టర్న్ ఓవర్ 2% పెరిగింది, ఎబిట్ 28% పెరిగింది, క్యాష్ ప్రాఫిట్ 47% పెరిగింది, పీబీటీ 50% పెరిగితే ప్యాట్ 55% పెరిగింది, ఈపీఎస్ 41% పెరిగింది. స్టాండ్ లోన్ బేసిస్ మీద టర్న్ ఓవర్ 9% పెరిగింది అండ్ ఎబిట్ 50% పెరిగింది, పీబీటీ 81% పెరిగితే ప్యాట్ 117% పెరిగింది. అండ్ FY 2024 ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే టర్న్ ఓవర్ 2% పెరిగింది ఓవరాల్గా, ఎబిట్ 59% పెరిగింది అండ్ ప్యాట్ 207% పెరిగింది. స్టాండ్ లోన్ బేసిస్ మీద ప్యాట్ అనేది 221% పెరిగితే ఎబిట్ అనేది 73% అయితే పెరిగింది. సో దిస్ ఈస్ FY 2024 ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ. అండ్ కంపెనీ స్ట్రాటజీ ఫర్ గ్రోత్ అంటే మార్కెట్ పొజిషన్ అక్రాస్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్ వీళ్ళు పెంచుకోవడానికి అయితే చూస్తున్నారు. సో ప్రోడక్ట్ వాల్యూమ్స్ పెంచుకోవడానికి చూస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెంచుకోవడానికి చూస్తున్నారు, గ్లోబల్ ప్రజెన్స్ పెంచుకోవడానికి చూస్తున్నారు, బ్యాలెన్స్ షీట్ డీలెవరేజ్ చేయడానికి చూస్తున్నారు, అండ్ బారోయింగ్స్ తగ్గించుకోవడం ద్వారా అండ్ అక్విజిషన్ ద్వారా బెనిఫిట్ అవ్వడానికి అయితే చూస్తున్నారు. సో టాప్ అండ్ బాటమ్ లైన్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేసే ఎంటిటీస్ని అయితే అక్వైర్ చేసుకోవడానికి చూస్తున్నారు. అండ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ప్రీమియైజేషన్ చూస్తే కనుక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మార్కెట్ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి అయితే చూస్తున్నారు. సో దట్ స్ట్రాంగ్ బ్రాండ్ ప్రజెన్స్కి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ ESG ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. ప్యాటర్న్ చూస్తే కనుక 53% ప్రమోటర్ వాటా ఉంటే 15.28% FIs హోల్డ్ చేస్తున్నారు స్టాక్ని, డిఐస్ 5.18% వాటా ఉంది, జనరల్ పబ్లిక్ది 26.4% వాటా ఉంది. సో FIs రీసెంట్ టైంలో చాలా మటుకు వాటా పెంచుకున్నారు ఈ స్టాక్లో. దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో మంచి ర్యాలీ అయితే చూడొచ్చు. సో మొత్తంగా జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ బెటర్ ఫైనాన్షియల్స్ అండ్ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయైతే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ అవుట్లుక్ అయితే పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.